నా పేరు భరత్ అండి. మాది నెల్లూరు డిస్టిక్ సులూరుపేట. మేము ఈ స్పైలినా యూనిట్ ఈ పర్టికులర్ యూనిట్ స్టార్ట్ చేసి 6 months అవుతుంది. ఫస్ట్ మేము దిగే ముందు మార్కెటింగ్ చూసుకోవడం జరిగింది. అంటే నేను లాక్డౌన్లోనే ఇది స్టార్ట్ చేశాను. సో అసలు స్టార్ట్ చేసే ముందు ఎక్కడ అంటే దీని యూసేజ్ ఏంటి, ఎవరు వాడుతున్నారు, ఇవన్నీ తెలుసుకోవాల్సి. నేననే కాదు, ఎవరు స్టార్ట్ చేసే ముందైనా ఏ ప్రోడక్ట్ అయినా మార్కెటింగ్ చూసుకొని తర్వాత స్టార్ట్ చేయాలి. ఈ స్పైలినా వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, యూజెస్ ఉన్నాయని తెలుసు, కానీ బట్ ఎవరు వాడతారు ఏంటని క్లారిటీ లేదనమాట. సో అది రీసెర్చ్ చేసి ఒక ప్రాన్ కల్టివేషన్లో, ఫిష్ కల్టివేషన్లో వాడతారని తెలిసి, సో వాళ్ళని అప్రోచ్ అయ్యి 10 members అప్రోచ్ అయ్యమంటే దాంట్లో కనీసం ఒక్కరన్నా పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు. సో ఆ ఒక్కరు ఇంకొకరిని తీసుకొస్తారు. అట్లా మార్కెటింగ్ చేసుకోవడం బట్టి మేము మార్కెట్లో సస్టైన్ అవుతున్నాం. అండ్ దీని విషయానికి వచ్చాయండి, ఈ యూనిట్ ఒక కెపాసిటీ వచ్చి 60 kgs అండి. ఈచ్ పాండ్ 30 kgs. మాది 2 ponds ఉన్నాయి కాబట్టి 60 kgs కెపాసిటీ అండి. మా ప్రొడక్ట్ ఎలా ఉందంటే అండి, మేము స్పైలినా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు అసలు ఎలా స్టార్ట్ చేయాలి, మాన్యువల్గానా అంటే అవన్నీ చూసామన్నమాట. చాలా మోడల్స్ చూసాం. బట్ మాకు అనిపించింది ఏంటంటే, స్టార్ట్ చేసే ముందు లేబర్ వర్క్ లేకుండా ఫుల్గా ఆటోమేటిక్తో చేద్దామనేసి ఈ యూనిట్ స్టార్ట్ చేయడం జరిగింది. విచ్ ఈజ్ ఫుల్లీ ఆటోమేటిక్ అనమాట. అంటే ఆటోమేటిక్ అంటే అంత లేబర్ అవసరం ఉండదు నార్మల్ వాటితో పోలిస్తే. అలాగే ఫస్ట్ అసలు మేము ప్రొడక్షన్ స్టార్ట్ చేసాము, బాగానే ఉంది ప్రొడక్షన్ అంతా. నెక్స్ట్ మార్కెటింగ్లోకి వచ్చేసరికి మాకు పెద్ద కష్టాలన్నీ మార్కెటింగ్లోనే ఎదురయ్యాయి అనమాట. స్టార్టింగ్ అసలు ఎవరు కొంటారో తెలీదు. నెక్స్ట్ మేము గూగుల్లో రీసెర్చ్ చేసి అసలు కంపెనీస్ ఏ వాడుతున్నాయి వాళ్ళందరినీ అప్రోచ్ అయ్యి, అలా మేము ఒక దగ్గర ఒక 200 companies అప్రోచ్ అయితే అందులో 1-2 companies మాకు ఆర్డర్ చేయడం జరిగిందనమాట. సో అలా మా మార్కెటింగ్ మూవ్ అవుతుంది. మా మంత్లీ కెపాసిటీ వచ్చి 180 kgs డ్రై అండి. సో మేము ఇదే కాకుండా మా బయట ప్రొడక్ట్స్ ఉన్నాయి, అంటే నాకు తెలిసిన వాళ్ళు. సో అలా మా ప్రొడక్ట్స్ అన్నీ మార్కెటింగ్ చేసుకోవడానికి వీఆర్ వెల్ అండ్ గుడ్ ఇన్ మార్కెట్ అనమాట. మేము మార్కెటింగ్ ఫస్ట్ ఎవరికైనా సజెస్ట్ చేసే ముందు, నేను ఎవరికైనా పెట్టాలని అన్న ముందు మీరు మార్కెటింగ్ చూసుకోండి. అంటే మార్కెటింగ్ పరంగా ఎవరు వాడుతున్నారు ఏంటి అని చూసి తర్వాత మీరు ప్రొడక్షన్లోకి దిగండి. ప్రోడక్ట్ విషయానికి వస్తే, మా ప్రోడక్ట్ వచ్చి అంటే స్పైలినా అనేది సూపర్ ఫుడ్ అండి. సో దీంట్లో మన ప్రోటీన్ కంటెంట్ వచ్చి 60+ ఉంటుంది. ఇంకా మిగతా వాటిలో చూసుకుంటే అజోలా, వీటన్నిటిలో చూసుకుంటే జస్ట్ 20% అవి ఉంటాయన్నమాట. సో ఇది వాడిన తర్వాత ఏంటంటే న్యాచురల్ గ్రోత్, న్యాచురల్ ఇమ్యూనిటీ పవర్ వస్తుందన్నమాట. అది హ్యూమన్స్కి అయినా సరే, ఆక్వాఫీల్డ్లో అయినా సరే. అంటే ఇదేంటంటే జస్ట్ మనం తీసుకునే గ్రామ్స్ చాలు, ఒక్కొక్క గ్రామ్ వాల్యూ అంత ఉంటుంది ప్రోటీన్. సో మనం తీసుకునేటప్పుడు మనము హ్యూమన్ కన్జంప్షన్ కూడా క్యాప్సిల్స్ అలా వాటికంటే కూడా పౌడర్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం అనమాట. సో ఇది మన ప్రొడక్ట్ కూడా కెపాసిటీ. మనం దీనికి ఇది గ్రో చేయడానికి చాలా ఫార్ములాస్ ఉన్నాయి, చాలా ఇది ఉన్నాయండి. మనం వాడేది ఏంటంటే ఎక్కువ కెమికల్స్ వాడకుండా, ఎక్కువ యాసిడ్స్ వాడకుండా నార్మల్ మెథడ్లో వాడతాం అనమాట. సో అందువల్ల హ్యూమన్ కన్జ్యూమ్ చేయొచ్చు. ఈవెన్ వీ కన్జ్యూమ్ స్పైలినా ఆఫ్ అవర్ ఫామ్. ఆక్వా ఏంటంటే అండి, ఆక్వాలో నార్మల్గా రొయ్యలకి వాటి చేపలకి ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువ ఉంటుందండి. సో స్పైలినా ఏం చేస్తుందంటే ఇమ్యూనిటీ పవర్ బూస్టప్ చేసి వాళ్ళ బాడీని ఈజీగా గ్రో అయ్యేదానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో అందువల్ల ఆక్వాలో బాగా యూజ్ అవుతుంది. ఇది చాలా ఫీడ్ కంపెనీస్లో కూడా మిక్స్ చేస్తారు. బట్ అది కాకుండా నేను ఫార్మర్స్కి సజెస్ట్ చేసేది ఏంటంటే వాళ్ళ ఫీడ్లో యూజ్ చేసుకోమని, అంటే వాళ్ళ ఫీడ్లో మిక్సింగ్ చేసి యూజ్ చేయమని సజెస్ట్ చేస్తాము. సో ఇది చాలా మంచిదండి ఆక్వా ఫీల్డ్కి. జాబ్ చేస్తున్నప్పుడు ఇంకా సరే లాక్డౌన్ వచ్చింది, ఇంటికి వచ్చేసాను, ఇక్కడ ఏదైనా స్టార్ట్ చేయాలి అన్న కాన్సెప్ట్తో నేను యూట్యూబ్లో అలా గూగుల్లో రీసెర్చ్ చేస్తూ ఉండగా ఇది దొరికిందనమాట. సో అలా మనం స్టార్ట్ చేయాలన్నప్పుడు మార్కెటింగ్ ఉండాలి కదా అని ఫస్ట్ ఒక 4 months మార్కెట్ మీద రీసెర్చ్ చేయడం జరిగింది. సో మాకు నమ్మకం వచ్చింది మేము చేయగలము అన్న తర్వాతే మేము స్టార్ట్ చేసాం. ఫస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి మార్కెటింగ్ ఎత్తుక్కోలేదండి. సో ఎవరు కానీ ఫస్ట్ మార్కెటింగ్ చూసుకోండి, తర్వాతే ప్రొడక్షన్లోకి రండి. ప్రొడక్షన్ అనేది మనం 10,000తో కూడా స్టార్ట్ చేయొచ్చండి, ఒక చిన్న పాండ్ పెట్టుకొని. ఇప్పుడు మన యూనిట్ చూస్తే మనది 2 ponds అండి, విచ్ ఈజ్ 130 feet లెంత్ ప్లస్ 22 feet విడ్త్ అండి. సో ఇది 2 tanks కన్స్ట్రక్షన్ చేయడానికి మాకు 4 lakhs అయింది. సో మీరు 10,000తో కూడా స్టార్ట్ చేయొచ్చండి, ఒక 10 into 10 feet పాండ్తో కూడా స్టార్ట్ చేయొచ్చు. సో అది కంప్లీట్గా మన దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మేము సజెస్ట్ చేసేది ఏంటంటే చిన్న పాండ్ కన్స్ట్రక్ట్ చేసుకొని దాన్ని మార్కెటింగ్ పెంచుకుంటూ మీ ప్రొడక్షన్ కూడా పెంచుకోండి. సో ఇది మేము సజెస్ట్ చేసే బెస్ట్ టిప్ అనమాట. నార్మల్ ఈ స్పైలినాకి వచ్చేసరికి అండి మార్కెటింగ్ పెద్ద సమస్య అండి. ఎందుకంటే ఒక కొత్త ప్రోడక్ట్ని మనం మార్కెట్లోకి తీసుకొస్తున్నామంటే చాలామందికి అవేర్నెస్ ఉండదు. మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మనం అవేర్నెస్ క్రియేట్ చేసి మన దగ్గర కొంచెం కస్టమర్స్ని పెట్టుకోగలిగితేనే మార్కెట్లో సస్టైన్ అవ్వగలుగుతాం. 6-7 years నుంచి మార్కెటింగ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారండి.
వాళ్ళు ఎలా చేస్తున్నారంటే వాళ్ళు అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళలో డిఫరెంట్ ఫీల్డ్స్లో వాళ్ళు సస్టైన్ అంటే డిఫరెంట్ ఒకే కస్టమర్ బేస్ని నమ్ముకోకుండా వేరే ఫీల్డ్స్లో ఎక్కడ స్పైలిన వాడుతున్నారు అవన్నీ సెర్చ్ చేసి మార్కెటింగ్ చేసుకుంటేనే వాళ్ళు ఈ పొజిషన్లో ఉన్నారు. అలాగే చాలామంది మూసేసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఎందుకంటే మార్కెటింగ్ చేసుకోలేక. ప్రొడక్షన్ ఏముందండి, చాలా సింపుల్ అండి. పొలంలో కష్టపడ్డట్టు అంతసేపు ఏం కష్టపడ్డట్టు జస్ట్ 3-4 అవర్స్ వర్క్. కానీ మెయిన్ మార్కెటింగ్ చూసుకోగలిగితే మీరు ఎంత పెద్ద ప్రొడక్షన్ అయినా చేసుకోగలరు. సో ఇది కంప్లీట్గా మార్కెటింగ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. మీరు మార్కెటింగ్ చేసుకోగలిగితే ఎంత పెద్ద యూనిట్ అయినా స్టార్ట్ చేయొచ్చు. అసలు చాలామంది పెట్టి తీయేశారు కదా అని అడుగుతారు. మెయిన్ మార్కెటింగ్ చేసుకోగలిగితే వాళ్ళు ఎందుకు తీసేస్తారు? ప్రొడక్షన్ వైజ్ ఏ ప్రాబ్లం లేదండి, ఏ లాస్ రాదు. నమస్తే అండి, నా పేరు రవీంద్రారెడ్డి, మాది నాయుడుపేట మండలం పండ్లూరు గ్రామం. ఇక్కడ భరత్ రెడ్డి గారు స్పిరులినా సాగు చేస్తున్నారని తెలిసి చూడడానికి వచ్చామండి. ఇది మాకు అనుకూలంగా ఉంటే మేము కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. మాకు పండ్లూరులో పొలం ఉంది, కాకపోతే అక్కడ వేరే రకాల పంటలు కూరగాయలు ఏమైనా వేయాలంటే కొన్ని అడవి పందులు, జింకలు, కోతులు ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కువ నష్టాలు వస్తున్నాయి. అందుచేత ఇలాంటివి ఏమైనా సాగు చేయాలని ప్రయత్నం చేస్తున్నాము. గత సంవత్సరం నుంచి కొంత వస సాగు చేస్తున్నాము, అదైతే కొంచెం పశువులు, పందులు ఇబ్బంది చేయట్లేదు. అలాగే ఇప్పుడు ఇది కూడా బాగా లాభసాటిగా ఉంటే చూడడానికి వచ్చున్నామండి. చూసి వివరాలు తెలుసుకొని ఏదైనా బాగుందనిపిస్తే దీన్ని కూడా సాగు చేయాలనుకుంటున్నాము. ఇదైతే డిమాండ్ బాగుంది ప్రస్తుతం మార్కెట్లో. ఇది ఫుడ్ సబ్సిడరీ గాను, రొయ్యల గుంటల మేత గాను, కోళ్ళ ఫారాల్లో కూడా ఫీల్డ్లో కలుపుతున్నారు. డిమాండ్ అయితే బాగానే ఉంది, కాబట్టి సాగు చేయాలనుకుంటున్నాము.